మెకానిక్స్లో నేను ఏదైనా ఆబ్జెక్ట్ పైన ఇది ఆబ్జెక్ట్ అన్నమాట, వస్తువు. ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అప్లై చేసి చాలా జాగ్రత్తగా. ఫోర్స్ అప్లై చేస్తే దాని వెలాసిటీ ఏమవుతుందంటే మారుతుంది. వెలాసిటీ ఏమవుతుందమ్మా? కొద్దిగా మారుతుంది. అయితే అది ముందరికి వెళ్ళిందంటే ఆ వస్తువుల కొద్దిగా డిస్ప్లేస్మెంట్ వస్తుంది. డిస్ప్లేస్మెంట్ అంటే దూరం అన్నమాట, స్థానభ్రంశం చెంది. అయితే ఇప్పుడు ఇది వచ్చింది. దీని యొక్క వెలాసిటీ ఏమైందమ్మా? VI. వస్తువు మీద బలాన్ని ప్రయోగించినప్పుడు అది స్థానభ్రంశం చెంది. There is a displacement in the body after applying the force. Okay? That means there is a motion in the body after applying the force. బలాన్ని ప్రయోగించిన తర్వాత వస్తువులో చలనం వచ్చింది. వస్తువులో ఏమొచ్చింది? చలనం వచ్చింది. మెకానిక్స్లో మనం ఏం చదువుతామంటే ఆ చలనాన్ని చదువుతాం, దానికి కారణమైన బలాన్ని చదువుతాం. ఇన్ మెకానిక్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్ motion of the body and cause of the motion of the body. What is the cause of the motion of the body? Force is the cause of the motion of the body. That means in mechanics, యాంత్రిక శాస్త్రంలో మనం చదివేటివి ఒకటి ఫోర్స్, సెకండ్ వన్ మోషన్. ఓకేనా? తర్వాత నేను ఫోర్స్ అప్లై చేసిన తర్వాత అందులో ఏమొస్తుందమ్మా అంటే మూమెంటం వస్తుంది. ఏమొస్తుంది? మూమెంటం వస్తుంది. రైటా? తర్వాత వర్క్ జరుగుతుంది. తర్వాత పవర్ వస్తుంది. ఏమొస్తుందమ్మా? పవర్. ఓకేనా? తర్వాత ఎనర్జీ వస్తుంది. సో ఇన్ని రకాల ఎనర్జీ అంటే మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. ఎనర్జీలో మళ్ళా ఎనర్జీ సోర్సెస్ కూడా వస్తాయి అందులోనే. అర్థమైందా? సో కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, ఇవన్నీ కూడా మనకు ఎందుకంటే మెకానిక్స్ సంబంధించి ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ 8th 9th కైనెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అదే 5th క్లాస్లో ఎనర్జీకి సంబంధించి ఓకేనా ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. అవి మనం చదవాలి. సో ఇప్పుడు మనం ఈ లెసన్లో మనం చదవలసిన మెకానిక్స్లో ఏం చదువుతాం? ఫోర్స్, మోషన్, మొమెంటం, వర్క్, పవర్, ఎనర్జీ. ఇది చదివితే మనకి లెసన్ అయిపోయింది. డెఫినేషన్ రాయండి చెప్తా. మెకానిక్స్